ఒకప్పుడు టాలీవుడ్ తెరపై చిందులేసి అందరితో లవ్ యూ ముమైత్ అనిపించుకున్న ఈ భామ కష్టాల్లో ఉందా? అయితే ఆ కష్టాలు ఏమిటి? కష్టాలు లేకపోతే మరి ఎందుకు రికార్డింగ్ డాన్సులు చేసింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే ఒక్క నిమిషం నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చూడడం అయిపోయాక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. ఒకప్పుడు పూరి గారి సినిమాలో బాగా కనిపించేది ముమైత్ ఖాన్. ఏమైందో ఏమో తెలియదు కానీ అతని సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందంటే కొత్త అమ్మాయిలు అతని సినిమాలో కనబడడం మొదలయ్యింది. అసలు పూరి ముమైత్కి ఛాన్సులు ఇవ్వట్లేదా అనే సందేహాలు కూడా వచ్చాయి టాలీవుడ్లో. కాకపోతే సినిమాకి అందులోని ఐటమ్ సాంగ్కి కరెక్ట్ న్యాయం చేయగలిగిన వారు అయితే బాగుంటుంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికి ముమైత్ తన సినిమాలో కనిపించకుండానే పోయింది. అయితే అప్పుడు మాయమైన ఈ భామ ఈ మధ్య ఒక రికార్డింగ్ డాన్స్లో ప్రత్యక్షమైంది. ఇంతకీ ఆ రికార్డింగ్ డాన్స్ ఎక్కడా అనే కదా మీ డౌట్. విశాఖ జిల్లాలోని భీమిలి మండలం చిప్పడ గ్రామంలో సీతమ్మ తల్లి జాతరని ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రాం కూడా జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముమైత్ చిందులేసింది. ఐటెం బాములు డాన్స్ చేయడం అనేది పెద్ద విషయమేం కాకపోయినప్పటికీ ఒకప్పుడు టాలీవుడ్ని తన ఐటెం సాంగ్స్తో తన డాన్స్తో ఏలిన ముమైత్ ఇప్పుడు ఇలాంటివి చేయడానికి కారణం తనకి సినిమా ఆఫర్స్ రాకపోవడమేనా అనే ప్రశ్నలు కూడా మెదులుతున్నాయి ఇదంతా చూసిన కొంతమందికి. ఇక ముమైత్ ఇలా మారడానికి డబ్బు ఒకటి సమస్య అయి ఉంటుందా లేక ఇంకేమైనా ఉంటాయా అనే సందేహాలు కూడా మెదులుతున్నాయి టాలీవుడ్లో. మరి ముమైత్ పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తే అర్థం కాని విషయాలు చాలానే ఉన్నాయి. ముమైత్ ఇంతగా మారటాన్ని తన నోటితో తనే చెబితేనే బాగుంటుంది కదా. మనకై మనమే ఊహించుకోవడం మంచిది కాదు అని నా ఫీలింగ్. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.